ఫ్రెండ్స్, డిసెంబర్ లో బిగ్ క్లాష్ అయితే జరగబోతుంది కంపల్సరీ. ఎందుకంటే డిసెంబర్ లో పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ అండ్ భక్త కన్నప్ప అయితే డిసెంబర్ లో రిలీజ్ చేస్తున్నాం అని చెప్పారు, కానీ అఫీషియల్ గా రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. అయితే రాయన్ మూవీ ఉంది కదా, రాయన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్రాజు గారు డిసెంబర్ లో కలుద్దాం అని చెప్పడం జరిగింది. అది కూడా డిసెంబర్ 25 కి రిలీజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. అయితే పుష్ప 2 అయితే అఫీషియల్ గా మొన్ననే కన్ఫర్మ్ చేసింది ట్విట్టర్ లో. పుష్ప 2 కంపల్సరీ డిసెంబర్ కి మేము వస్తున్నాము, డిసెంబర్ 6 కి రిలీజ్ చేస్తామని కంపల్సరీ చెప్పారు. అయితే ట్విట్టర్ లో ట్రెండింగ్ అయితే నడుస్తుంది ఒకటి, అంటే ఏంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఒక ట్రోలింగ్ అయితే చాలా నడుస్తుంది. అంటే ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఘోరమైన ఫ్యాన్స్ అయితే ట్రోల్స్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ట్రోల్స్ అయితే కంపల్సరీ మీ పుష్ప 2 అయితే ఫ్లాప్ అయిపోతుంది. పుష్ప 2 అయితే అస్సలు ఇక్కడ కూడా డిసెంబర్ అయితే రాదు, పోస్ట్పోన్ అవుతుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటున్నారు. కానీ పుష్ప 2 ఫ్యాన్స్ ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. ఎందుకంటే భారతీయుడు 2 మూవీ ఇప్పటికే ఫ్లాప్ అయిపోయింది, గేమ్ చేంజర్ మూవీ ఎంత అని చెప్పేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే అందరూ ట్రోల్ చేస్తున్నారు రామ్ చరణ్ ఫ్యాన్స్ ని. రామ్ చరణ్ కూడా ఇప్పుడు డిసెంబర్ 25 కి వస్తున్నామని చెప్పడం జరిగింది దిల్రాజు గారు. కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే అస్సలు నమ్మబుద్ధి లేదు. ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ కనుక డిసెంబర్ 25 కి వచ్చింది అనుకో, డిసెంబర్ 6 కి పుష్ప 2 రిలీజ్ అవుతుంది. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 25 లోపు పక్కా 1000 కోట్లు కంపల్సరీ కొడుతుంది. నార్త్ లోనే ఒక బీభత్సమైన హైప్ ఉంది మూవీ పుష్ప 2 మూవీ. పుష్ప 1 మూవీ ఫుల్ క్రేజీ తెచ్చుకుంది. మన అల్లు అర్జున్ గారు అయితే గ్లోబల్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని నేమ్ అయితే తెచ్చుకోవడం జరిగింది. నేషనల్ అవార్డు విన్నర్ అల్లు అర్జున్ ఎవరేం చేయలేదు. చెప్తున్నా కదా, అల్లు అర్జున్ మూవీని ఫ్లాప్ చేద్దామని అందరూ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నేను ఒక మాట చెప్పాలంటే కనుక, రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు. ఎందుకంటే గేమ్ చేంజర్ మూవీ హిట్ కొడుతున్నాం, ఈసారి పుష్ప 2 మూవీని బ్రేక్ చేసిస్తామని చెప్పడం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో మనకు తెలియలేదు, కానీ నేనైతే లిటరల్లీ చెప్తున్నా కదా, పుష్ప 2 మాత్రం 1000 కోట్లు కాదు 2000 కోట్లు కొట్టేగల సత్తా ఉన్న మూవీ అనమాట. పక్కా 2000 కోట్లు అయితే కంపల్సరీ కొడుతుంది. గేమ్ చేంజర్ మూవీ అయితే కొడుతుందో అసలు టైంకి వస్తుందో లేదో కూడా మనకు క్లారిటీ అయితే లేదు. ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు దిల్రాజు గారు. అప్పట్లో కంపల్సరీ పోస్ట్పోన్ అయితే అవుతుంది గేమ్ చేంజర్ మూవీ. నేనైతే నిజంగా చెప్తున్నా, మీరు ఏమన్నా చేసుకోండి, గేమ్ చేంజర్ మూవీ మాత్రం అస్సలు రాదు, పోస్ట్పోన్ అయితే అవుతుంది. నేను నిజంగా చెప్తున్నా. పుష్ప 2 అయితే డిసెంబర్ 6 కన్ఫర్మ్ అనమాట. డిసెంబర్ 6 అయితే కంపల్సరీ రిలీజ్ అవుతుంది. 2000 కోట్లు అయితే కంపల్సరీ కొడుతుంది. ఓకేనా? మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డు షేర్. ఓకేనా? ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఎక్సైట్మెంట్ అవుతున్నారు. కంపల్సరీ పుష్ప 2 డిసెంబర్ 6కి వస్తుంది, 2000 కోట్లు కొడుతుంది. హైప్ ఉన్న మూవీ నార్త్ లో, తమిళనాడులో, మలయాళం మొత్తం గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఎవరైనా గుర్తుపట్టాల్సిందే. ఆ మూవీకి అంత హైప్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నారు ఆ మూవీ కోసం. అయితే గేమ్ చేంజర్ మూవీకి అయితే ఏమంత హైప్ లేదు. ఏమున్నా అది రామ్ చరణ్ ఫ్యాన్స్ కి, అది వన్ అండ్ ఓన్లీ తెలుగు ఫ్యాన్స్ కి మాత్రమే, అది రామ్ చరణ్ ఫ్యాన్స్ కి మాత్రమే ఎదురు చూస్తున్నారు. ఫుల్ హైప్ ఉందన్నమాట. వేరే అంటే ఇప్పుడు శంకర్ గారు డైరెక్షన్ కదా అని చెప్పేసి ఇప్పుడు నార్త్ లో, తమిళనాడులో కూడా ఏమంత హైప్ లేదు రామ్ చరణ్ కాబట్టి. RRR మూవీ అంటే అప్పుడు రాజమౌళి ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి, ఇద్దరు హీరోలు కాబట్టి, పెద్ద సినిమా కాబట్టి హిట్ అయితే కొట్టారు. కానీ గేమ్ చేంజర్ మూవీ పాన్ ఇండియా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుందంటే చూద్దాం. అప్పటికి గేమ్ చేంజర్ మూవీకి బొక్క పడుతుంది. నేను అనవసరంగా చెప్తున్నా కదా, నేను నిజంగా చెప్తున్నా. పుష్ప 2 పక్కా హిట్ కొడుతుంది. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా?